నారా లోకేష్ ఆహ్, యువగళము ముగిసిన తర్వాత చాలా కొన్ని అంటే పచ్చ మీడియాలకి ఇంటర్వ్యూలు ఇవ్వడం చూసాం. ఆ పచ్చ మీడియాలకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశాడు లోకేష్. అండ్ దానికి సంబంధించిన ఏసీబీ కోర్టులో సిఐడి మెమో దాఖలు చేసింది. అది ఏం మాట్లాడారంటే టీడీపీ నేత నారా లోకేష్ వ్యాఖ్యలపై ఏసీబీ కోర్టులో ఏపీ సిఐడి మెమో దాఖలు చేసింది. లోకేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఆధారాలతో సహా ఏసీబీ కోర్టుకు సిఐడి అందజేసింది. కాగా యువగళం ముగింపు సందర్భంగా పలు మీడియా ఛానళ్ల ఇంటర్వ్యూల్లో లోకేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు స్కామ్ కేసు దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యాఖ్యానించారు. అంటే సాక్షులు బెదిరించేలా మాట్లాడారు. చంద్రబాబు నాయుడుపై తప్పుడు కేసులు బదలాయించడంతో పాటు రిమాండ్ విధించడం తప్పని అన్నారు. ఏసీబీ న్యాయమూర్తిని దురుద్దేశించాలని ఆపాదించే విధంగా అంటే ఏసీబీకు ఎవరైతే న్యాయమూర్తి రిమాండ్ విధించారో ఆమెని తిట్టే విధంగా ఆపాదించే విధంగా లోకేష్ వ్యాఖ్యలు ఉన్నాయని సిఐడి తన మెమోలో పేర్కొంది. స్కిల్ స్కాము, తర్వాత ఇన్నర్ రింగర్ రోడ్డు, తర్వాత ఐఆర్ఆర్ ఫైబర్ నెట్ స్కాము తదితరుల కేసులో అప్పటి సీఎం హోదాలో చంద్రబాబు నాయుడు నిబంధనలు ఉల్లంఘించి అవినీతికి పాల్పడ్డారని, తమ అభ్యంతరాలని పట్టించుకోలేదని టీడీపీ ప్రభుత్వంలో ఉన్నతాధికారులు ఇప్పటికే న్యాయమూర్తి ఎదుట 164 సిఆర్పి సెక్షన్ కింద వాంగ్మూలం కూడా ఇచ్చారు. అయితే ఆ వాంగ్మూలాన్ని ఇవ్వడాన్ని లోకేష్ తప్పుపడుతూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అధికారులు 164 సిఆర్పి కింద వాంగ్మూలం ఎలా ఇస్తారని, ఆ రెడ్ బుక్లో పేర్లు రికార్డులు చేశారని, తమ ప్రభుత్వం వస్తే వారి సంగతి తేలుస్తానంటూ లోకేష్ బెదిరించారు వాళ్ళని. సో 164 సిఆర్పి కింద వాంగ్మూలం నమోదు చేయడం న్యాయ విచారణ ప్రక్రియలో భాగం కాగా దీన్ని సైతం లోకేష్ తప్పుపట్టడంపై న్యాయవర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. సో సాక్షుల్ని బెదిరించి కేసు దర్యాప్తుని పక్కదారి పట్టించాలని లోకేష్ ఉద్దేశపూర్వకంగానే ఉద్దేశపూర్వకంగా మాట్లాడారని సిఐడి మెమోలో పేర్కొంది. గతంలో లోకేష్కు జారీ చేసిన 40A సెక్షన్ నోటీసుల్లో పేర్కొన్న షరతులకు క్రైమ్ ఇన్ విరుద్ధమని సిఐడి కూడా తెలిపింది. దీనికి నారా లోకేష్ స్పందిస్తారో లేదో, మరి సమాధానం చెప్తారో లేదో, మరి సిఐడిని కూడా బెదిరిస్తాడో. ఎందుకంటే అంతా నాదే అంతే చెప్పాడుగా. ఎవరైనా కేసుల్లో ఇరుక్కుంటే 24 గంటల్లో మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు 24 గంటల్లో బెయిల్ తెస్తానని మరి వాళ్ళని చూసి రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు. చూడాలి మరి ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. మరి తగిన బుద్ధి చెప్తారు ప్రజలు.